ఈ రోజు ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న చిట్ చాట్‌లో ఆయన ఎస్ఎల్‌బీసీ ప్రమాదం ఏదైతే ఉందో దాని పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అప్పుడు 30 కిలోమీటర్ల వరకు అయిపోయిందని, దాని తర్వాత కేసీఆర్ వచ్చిన 10 ఏళ్ళు దాన్ని ఏం టచ్ చేయకుండా ఉండడం వల్ల అండ్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోకి వచ్చింది. మళ్ళీ దాన్ని తిరిగి చేపట్టేసరికి లోపల ప్రాజెక్ట్ అంతా పాడుబడిపోవడం, లేకపోతే లోపలున్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తుప్పు పట్టిపోయాయి అన్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయగానే అది కొద్దిగా లోపలికెళ్ళగానే ఏదైతే పాడుపడిపోయిందో సొరంగం అదంతా కూలి ఇంత ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌కి ఎలాంటి కమిషన్స్ రాకపోవడం వల్లే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ని కొద్దిగా లేట్ చేశారు. అండ్ కొద్దిగా దీన్ని పక్కకు పెట్టడం వల్లే ఇప్పుడు జరిగిన నష్టం అంతా వాటిల్లిందన్నారు. దీనికైతే మొత్తం బాధ్యత అంతా కేసీఆర్‌దే అని సీఎం రేవంత్ అయితే ఖరాఖండిగా చెప్పేశారు.